హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకొని ఇలాగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. మనం వాష్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకొని ఇలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా పట్టి మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ తీసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి వాటర్ ఏం యాడ్ చేయకుండా వీటిని మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయి ఉంటుంది. ఇవి ఒక 60% కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఇలాగే పక్కన పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం మామిడికాయలు కట్ చేసుకుందాము. నేనైతే ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం బాగా పుల్లగా ఉంటాయి. మీకు అంతగా పుల్లగా లేనవి 2 తీసుకోండి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వేరొక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 5-6 దాకా పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది. సో ఇది వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఇంకా టమాటోని కూడా యాడ్ చేసి వీటిని ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పెరుగు అనేది మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం సరిపడకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మామిడికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు అనేవి తొందరగానే మగ్గిపోతాయి. సో అందుకని లాస్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. దీంతో పాటే 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలాగే కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసి ఈ మసాలా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు వీటిల్ని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేద్దాము. ఈ పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, కొంచెం స్పైసీగా కానీ ఉంటుంది. లాస్ట్లో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ చూడడానికి సింపులే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.